16వ కీర్తన మొదటి వచనం. దేవా, నీ శరణం జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించునుగా. ఏమంటే అద్భుతమైన ఒక మాట దావీదు రాసి ఉన్నాడు. దేవా, నీ శరణం జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. మనల్ని కాపాడువారు కొనుకడు, నిద్రపోడు. యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినట్లయితే, ఆయన వాక్యం నీడలోనికి మనం వచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రభు నిన్ను కాపాడతాడు. ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్యతో నువ్వు నలిగిపోతున్నా దేవుని దగ్గరికి రండి. ఆయన నిన్ను కాపాడి నీ ప్రాణమును కాపాడతాడు. నీకు గొప్ప రక్షణ ఇచ్చి పరలోకాన్ని ప్రభు నీకు ఇస్తారు. భూమి మీద ఫలమును, స్థలములు ఎన్ని కలిగి ఉన్నా ఏది నీకు ఇవ్వలేనిది నెమ్మది నా ప్రభు మాత్రమే ఇస్తారు. నమ్మినట్లయితే ప్రభు వైపుకి తిరుగు, ఆయన దగ్గరికి రా. అందుకనే 56వ కీర్తన మొదటి వచనంలో రాయబడి ఉంటుంది. ఏంటో మాట తెలిసిన, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. నిన్ను మృంగాలనుకున్న మనుషులు ఏమండి, నీ మీద పోరాడేవారు, నిన్ను బాధించేవారు నీ ముందున్నప్పటికీ ప్రభు వైపు మాత్రం నువ్వు చూడు, ప్రభు నిన్ను కాపాడతారు. దేవునికి మహిమ కలుగునగాక. 116 వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించి. నువ్వు కృంగిపోయిన వేళలో, అందుకని మృదుత్వం కలిగి సాధుత్వం మనం పొందుకోగలిగితే ప్రభు మనల్ని కాపాడతాడు. ప్రియులరా, కొన్ని విషయాలు నేను మీకు తెలియజేసిన మాటలు మీరు వినండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫార్వర్డ్ చేయండి. అనేక మందిని మీరు దేవుని యొద్దకు నడిపించటానికి మీరు కూడా కారకులు అవుతారు. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఎవని మనసు నీ మీద ఆనుకున్నను వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అనగా అతడు నీ యందు విశ్వాసించి ఉన్నాడు. యెహోవాయే ఆయన యందు, దేవుని యందు విశ్వసించి. ఆయన అన్నాడు, ఎవని మనసు ప్రభు మీద అనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవారుగా చేసి ఆయన కాపాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి మీ కుటుంబాన్ని, పిల్లల్ని రక్షించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన వాక్యం మన వెనుకడులో దీవించునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి ప్రభు, ఎందరూ ఈ వాక్యాన్ని విన్నారు, ఎందరూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారిని వారి బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ప్రతి పరిస్థితుల్లో మీరు కాపాడండి. పరిపూర్ణమైన రక్షణ మారు మనసు బిడ్డలుగా దయచేసి దీవించమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 16వ కీర్తన మొదటి వచనం. దేవా, నీ శరణం జొచ్చి ఉన్నాను,